సో ఎన్నిసార్లు కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి చెప్పినా, డిప్యూటీ కమిషనర్ గారికి చెప్పినా, పలు పేపర్లో వచ్చినా కూడా ఈ రోడ్డుని ఎప్పుడు కూడా ఈ చిన్న ఒక 250 మీటర్స్ ఉంటుంది, ఆ రోడ్డుని వేయడానికి ఎందుకు వేస్తలేరు అనేది మాకు ఎవరికి కూడా ఇంతవరకు తెలియదు. వీళ్ళు కొత్తగా ఈ ప్రజావాణి అని ఒకటి పట్టుకొచ్చిర్రు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆ ప్రజావాణిలో కూడా మా వాళ్ళు పోయి అందరూ ఇక్కడ వాస్తులు, వీళ్ళందరూ కూడా ఇక్కడ నివాసులు అందరూ పోయి కూడా వాళ్ళు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ అప్లికేషన్ మరి ఏడబడేసిర్రు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే చెప్పాలా. దీని గురించి చిన్న వివరణ చెప్తా నేను. ఇప్పుడు సర్వే నెంబర్ 32 ఈ ల్యాండ్ మాదాపూర్లో సర్వే నెంబర్ 32, ఇది 12 ఎకరాల 37 గుంటలు. ఇది ఏంటంటే 2.5 ఎకరాలు ఇప్పుడు కనపడేది ఏదైతే ఉందో అది పార్కుకి కేటాయించారు. ప్రతి చోట కూడా మనకి పార్క్ అనేది ఆ కాలనీకి కంపల్సరీగా పార్క్ అనేది ల్యాండ్ కేటాయిస్తారు. ఆ ల్యాండ్ కబ్జాదారులు దాన్ని కబ్జా చేసుకొని దాని పక్కన ఉన్న రోడ్డును కూడా వేయకుండా, ఆ పార్కుని కూడా కబ్జా చేసి రోడ్డుని వేయకుండా డంపింగ్ యార్డ్ లాగా అక్కడ డంపింగ్ మొత్తం నింపి, ఇదివరకు ఎవరైతే మన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అంతకుముందున్న ప్రభుత్వం అప్పుడున్న జడ్జిమెంట్ ఇచ్చింది కూడా ఏమిచ్చిందంటే, ఇది సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్. ఇది 2006లో జస్టిస్ చంద్రయ్య గారు సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్ అని చెప్పి ఆయన జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఆయన రిలీఫ్ ఆర్డర్ ఇచ్చిండు. ఏమిచ్చిండంటే, డాక్యుమెంట్స్ ఉన్నవాళ్ళు LRS ULC క్లియర్ చేస్తే మీరు అక్కడ ఉన్న మీ 250, 350, 400 గజాలు ఆ యొక్క విస్తీర్ణంలో ఉన్న ల్యాండ్ మీద మీరు ఇల్లులు కట్టుకోవచ్చు అని చెప్పి ఆయన జడ్జిమెంట్ ఇచ్చిండు. ఇక్కడ ఐ శ్రీనివాస్ అని ఒక అతను ఉండే, ఆయన క్లెయిమ్ పెట్టి ఫ్యాబ్రికేషన్ డాక్యుమెంట్ పెట్టి ఇక్కడ కొంతమందిని వీళ్ళని ప్రలోభ పెట్టి ఇక్కడ డంపింగ్ యార్డ్ లాగా తయారు చేసి, మాదాపూర్ ఈ ఏరియా ప్రైమ్ లొకేషన్ ఇది సైబర్ హిల్స్ అనేది. ఇక్కడ నుంచి ప్రజలు కూడా స్ట్రైట్ రోడ్డు, ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్ స్ట్రైట్ రోడ్డు హైటెన్షన్ లైన్కి పోతుంది శ్రావణి హాస్పిటల్ పక్క నుంచి. వాళ్ళు ఇక్కడ రోడ్ నెంబర్ 11 నుంచి కాకతీయ హిల్స్ రోడ్ నెంబర్ 11 నుంచి డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళిపోయి అప్రోచింగ్ రోడ్ ఇది. అయినా కూడా దీన్ని ఎందుకు జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు అధికారులు కానీ ఎందుకు స్పందిస్తలేరో అర్థమవుతలేదు, ఎందుకు వాళ్ళు న్యాయం చేస్తలేరో అర్థమవుతలేదు.